గ్రామ సభల్లో నిరసనలు బీఆర్ఎస్ చేస్తున్నవే అంటున్నారు మంత్రి పొన్నం. కృత్రిమ ఆందోళనలతో రచ్చ చేయాలని బీఆర్ఎస్ చూస్తోంది అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు పొన్నం. ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఒకే సంవత్సరం ఇవ్వలేం కదా, స్థానిక ఎన్నికలకు గ్రామ సభలకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు పొన్నం. గ్రామ సభల్లో నిరసనలపై మంత్రి పొన్నం ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ రిపోర్ట్ చేస్తారు. అంటే ప్రభాకర్ గారు, గ్రామ సభలో చాలా వరకు కొంత గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చెప్పబోతుంది విషయంలో? ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే బాధ్యత గల ప్రతిపక్షం అయితే మద్దతునిస్తుంది. బాధ్యతారహితంగా పూర్తిగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడమే ఎజెండాగా పెట్టుకొని ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున నా రాజకీయ జీవితంలో కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇన్ని కార్యక్రమాలు ప్రజలకు అందేటి ఎప్పుడు కూడా ఒకేసారి జరగలే. వాటిని సహకరించి ఒకరికైనా రాకపోయి ఉంటే వారికి ఇప్పించే ప్రయత్నం జరగాలి. స్థానిక సంస్థలకు దీనికి సంబంధమే లేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ విధానము, మేము రాజకీయంగా ఆలోచిస్తలేము, మేము గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతేనేమో అమలు చేయలేదని అడుగుతారు, అమలు చేసే సందర్భంలో ఈ విధంగా మాట్లాడతారు. జాబితాతో సంబంధం లేదు. వెరిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ నిరంతర ప్రక్రియ. ఇది కూడా ఎంపిక కాబట్టిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ గ్రామ సభల ప్రజల ముందట ఉంచి ఉన్నటువంటి రేషన్ కార్డులేమో అన్లిమిటెడ్ అందరికి ఎవరికైతే అర్హత ఉందో అందరికి ఇస్తాం. ఇండ్లు నియోజకవర్గానికి 3,500 మంది, 3,500 మందిలో సపోజ్ 10,000 మంది ఉంటే అర్హతను పూర్తిగా ఇండ్లు లేని పూర్తిగా పేదవారికి ఇచ్చే ప్రక్రియ. మీరు చెప్పిన సంఖ్యకు డిఫరెన్స్ కనబడుతుంది. ఒక్కొక్క గ్రామంలో 500, 600, ఒక సెగ్మెంట్ 6,700 కనబడుతున్నాయి. వస్తాయి. ఇప్పుడు అప్లికేషన్లకు సంబంధించి అటువంటి 10 సంవత్సరాలుగా మాటలకే పరిమితమై డబల్ బెడ్రూమ్ ఇవ్వక, పేద ప్రజలకు రేషన్ కార్డు లేక, ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి మాట వాస్తవమే కాదా? దానికి ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో ఊర్లలో అని వీళ్ళే ముందే నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఉంది. అందరికి ఇవ్వాలనే ఆలోచనతో ఒకటే సంవత్సరం ఇవ్వలేం కదా. మీరు కూడా ఇంత సీనియర్ రిపోర్టర్గా ఒకటే సంవత్సరం మొత్తం ఇళ్లకు సంబంధించిన డిమాండ్ అన్ని ఫుల్ఫిల్ చేయగలిగే ఫైనాన్షియల్ పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. డెఫినెట్లీ వీల్ కంప్లీట్ 5 సంవత్సరాల ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో వాళ్ళలాగా మాటలకే పరిమితమై డబుల్ బెడ్రూమ్ల లాగా కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎంపిక చేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది. గందరగోళంలో బీఆర్ఎస్ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా? నేను అట్లా ఇప్పుడు మీరే చెప్పారు బీఆర్ఎస్ లొల్లి పెడుతుంది డిమాండ్. ఎవరైనా ప్రజలు అక్కడ గ్రామ సభలు నిర్వహించుకునే ప్రజలు మీ స్వేచ్ఛగా మీ అంశాలు, మీ యొక్క విజ్ఞాపనలు ఇవ్వండి. రాజకీయంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అందులో పడకండి. ప్రభుత్వం అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకొకటి, గతంలో డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ ఇచ్చింది, వాటిని ఏం చేయబోతున్నారు? మిగిలిన వాటిని పూర్తి చేసి అందరికీ లబ్ధిదారులకు అందజేసే ప్రయత్నం చేస్తాం. మేము అటువంటి రాజకీయ వివక్షతో చూడం. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎక్కడికక్కడికే ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ సభలు సజావుగా కొనసాగుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.